ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు మరి సిద్ధపరిచినటువంటి మాటలు, ఈ యొక్క నూతన మాసంలోనికి అడుగు పెడుతున్నటువంటి మనతోటి దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి గత 4 మాసాలు కూడా ఆయన క్షేమకరమైనటువంటి రెక్కల చోటున భద్రపరిచి కాచి కాపాడినటువంటి గొప్ప దేవుడు. మరి ఒక నూతన మాసంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి స్తుతులు చెల్లిద్దాము. హల్లెలూయా. మరి వాక్య ధ్యానాలకు వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవ, నీకు వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి గొప్ప దేవ, ఇదిగోనైనా నా తండ్రి నూతన మాసం తండ్రి మొట్టమొదటి పునరుద్ధాన ఆరాధనలో ఏకీపిస్తుండగా తండ్రి ప్రభా, తండ్రి నీ యొక్క జీవం కలిగినటువంటి మాటల ద్వారా మమ్మల్ని ఆదరించండి అయ్యా, బలపరచండి అయ్యా తండ్రి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదయ్యా, సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు నాయన నా తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ బిడ్డలు ఏ ఏ పరిస్థితులు గుండా తండ్రి ప్రభా నా దేవుడు నాతో మాట్లాడాలని ఆశతో ఎదురు చూస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరితో నాతో కూడా మాట్లాడి తండ్రి ప్రభా, ఈ యొక్క ఆరాధన అంతట్లోనైనా నా తండ్రి ప్రభా ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి తండ్రి ప్రభా జీవం కలిగినటువంటి నీ మాటల ద్వారా మాట్లాడమని నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. మరొకసారి దేవుని నామం పేరట మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనం ధ్యాన భాగంగా అయితే కనుక చూసుకుందాం. 32వ అధ్యాయము 27వ వచనం. ఇదిగో నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పంచి ఇచ్చునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ సందర్భాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక దేవుడు మాట్లాడుతున్నారు, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడును. అంటే మరి ఫ్లష్ ఎవరైతే కలిగి ఉంటారో, అంటే శరీరము రక్తమాంసాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను నేను దేవుడను అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే ఒక ఇజ్రాయేల్ ప్రజలకి మాత్రమే నేను దేవుడనని ఆయన తెలియజేయడం లేదు, కానీ సర్వ శరీరులకు కూడా దేవుడనని తెలియజేస్తున్నాడు. అందుకొరకే మరి ఈ యొక్క బెత్లెహేము ప్రాంతం అనేది సెంటర్ ఆఫ్ ది పాయింట్గా ఉంటుంది. అంటే భూమికి నడిబొడ్డున ఆ యొక్క బెత్లెహేము ప్రాంతం అనేది ఉన్నది. ఆ యొక్క బెత్లెహేము ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినటువంటి వారుగా ఉన్నారు. అంటే కేవలము యూదులకు మాత్రమే, లేదంటే ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే దేవుడని కాదు, కానీ సర్వ ప్రపంచానికి కూడాను ఆయన దేవుడిగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే దేవుడు చెప్తున్నాడు, నేను యెహోవాను సర్వ శరీరులకు కూడాను దేవుడను. అంటే ఒక ఇజ్రాయేల్ ప్రజలకి యూదులకి మాత్రమే నేను దేవుడనని చెప్పడం లేదు, కానీ ఎవరైతే మరి ప్రతి మనిషికి కూడా నేను దేవుడని అని చెప్పేసి ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడికి కూడా నేను దేవుడనని ఆయన మరి చెప్పకనే అయితే కనుక చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏమైనా మాట్లాడుతున్నారంటే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. అంటే ఆల్ మైటీ గాడ్, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఓమ్ని పొటెన్స్ కలిగినటువంటి దేవుడు ఆయనకి సర్వము కూడా సాధ్యమే. ఇది సాధ్యము, ఇది అసాధ్యము, లేదంటే కనుక నేను ఒకప్పుడు చేశాను ఇప్పుడు నేను చేయలేను అనేటువంటి దేవుడు అయితే కనుక కాదు. లేదంటే నేను ఒకప్పుడు చేయగలిగినటువంటి సామర్థ్యం నేను కలిగి ఉన్నాను, ఇప్పుడైతే నేను చేయలేను, నా శరీరం సహకరించడం లేదు, లేదంటే కనుక నాకు అంత జ్ఞానం లేదు అని చెప్పేటువంటి దేవుడు అయితే కనుక కాదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆది అంతము లేనటువంటి వాడిగా ఉన్నాడు. భూమి పుట్టక పూర్వము, భూమికి అంతము తర్వాత కూడాను ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి నేను నమ్ముకున్నటువంటి దేవుడు సర్వసామాన్యుడైనటువంటి దేవుడు కాదు. ఆ దేవుడు ఎవరు అనంటే గనక నిన్ను నన్ను తయారు చేసినటువంటి దేవుడు, నిన్ను నన్ను నేలమంటి ద్వారా తయారు చేసినటువంటి దేవుడు.
హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. హల్లెలూయా. గాడ్ తోటి ఏదైనా కానీ సాధ్యమేనండి. ఆయన ఎప్పుడు కూడాను, ఆయన ఏ విషయంలో కూడాను, ఏ సమయంలో కూడాను, ఏ ప్రజల మధ్య కూడాను ఆయన వాగ్దానం ఇచ్చి వీగిపోయినటువంటి వాడిగా, అయ్యో నా వల్ల కాదు. మనుషులను చూసుకున్నట్లయితే కనుక కొన్ని ప్రామిసెస్ చేస్తారు. నీకు ఏదైనా అవసరం ఉంటే కనుక నాకు ఫోన్ చేయి, నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి చెప్తారు. కానీ ఆ సమయం వచ్చి అడిగినప్పుడు వారు హెల్ప్లెస్ పీపుల్గా అయితే కనుక ఉంటారు. కానీ నీవు నమ్ముకున్నటువంటి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు, నేను అటువంటి వాడినైతే కనుక కాదు, నేను సర్వ శరీరులకి దేవుడిని, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా, మాట ఇచ్చి నేను తప్పుతానా అని దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే హిస్టారికల్గా కనుక ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ని మనం చూసుకున్నట్లయితే కనుక ఇది మరి ఇజ్రాయేల్ ప్రజలు బబులోను చెరలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే కనుక నెబుకద్నెజరు రాజు యొక్క బందీలో ఉన్నటువంటి ఇర్మియా ప్రవక్తతోటి దేవుడు మాట్లాడుతున్నారు ఇజ్రాయేల్ ప్రజలను గురించి. అయితే యెరూషలేము ప్రాంతాన్ని గురించి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే, మరి ఆ యొక్క బబులోను ప్రాంతము బబులోనీయుల చెరలోనికి వెళ్ళిపోయింది, ఇజ్రాయేలీలు ఓడిపోవడం ఖాయము, ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది, మరి ఇంకా ఎంత మాత్రం కూడా కోలుకోలేనటువంటి పరిస్థితి అని చెప్పేసి అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అక్కడ ఎలుగెత్తి ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క పరిస్థితులను బట్టి కూడాను నువ్వు కృంగిపోతున్నటువంటి స్థితిలో, నలిగిపోయినటువంటి స్థితిలో, నా వల్ల అవుతుందా, ఇది నాకు సాధ్యమా, ఇది హైలీ ఇంపాసిబుల్ అనేటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఏదైనా కానీ నీవు కలిగి ఉన్నట్లయితే కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతోటి కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో నుండి కూడాను నేను ఏదైనా కానీ చేయగలిగినటువంటి దేవుడిని, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని అయితే కనుక తెలియజేస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ నేను చాలా తగినటువంటి దేవుడిని, దేవుడు తన యొక్క శక్తి ద్వారా తన యొక్క సార్వభౌమాధికారాన్ని మరి ఆ యొక్క ప్రజలకైతే కనుక తెలియజేస్తున్నాడు. ఇర్మియాకి గుర్తు చేస్తున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, ఇలాంటి పరిస్థితులను చూసి మీరు కృంగిపోవలసినటువంటి అవసరం లేదు అని దేవుడు మరొకసారి ఇర్మియాకి గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. తన ప్రజలైనటువంటి వారిని, బాధిస్తున్నటువంటి వారిని, ఆ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితులను చూసి మీరు భయపడొద్దు, కానీ నేనైతే కనుక వీటన్నిటి నుండి విడిపించగలిగినటువంటి సమర్థుడిని అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుణ్ణి కనుక మనం చూసుకున్నట్లయితే ఒక పక్కన కోపం చూపిస్తూనే మరొక పక్కన వాళ్ళ పట్ల కృప చూపిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎందుకొరకు అనంటే కనుక దేవుడు ఎంతగానో మరి మోషే యొక్క నాయకత్వంలో ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుండి తన ప్రజలైనటువంటి వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి ఆయన తీసుకుని వచ్చినటువంటి క్రమంలో వారు దేవుడిని సేవించకుండాను మరి ఇతరితర వేటినో వారు సేవిస్తూ ఉంటున్నటువంటి క్రమంలో, దేవునికి ఆయాసం కలుగజేస్తున్నటువంటి క్రమంలో, దేవుని యొక్క కోపాన్ని రగిలిస్తున్నటువంటి క్రమంలో శత్రు రాజుల్ని వారి మీదకి పంపించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి సమయంలో వారు ఎంతగానో దేవునికి మొర్రపెట్టి కన్నీరు కారుస్తున్నటువంటి సమయంలో మరలా వారి పట్ల కనికరము, కృప చూపిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ 2 వర్షన్స్లో దేవుడు ఒక పక్కన కోపం చూపిస్తూనే మరొక పక్క వారి పట్ల కృప చూపిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నది ఏంటంటే కనుక, నాకు అసాధ్యమైనది ఏదైనా కానీ ఉన్నదా, ఏ పరిస్థితి అయినా కానీ నేను మరి చాలినటువంటి దేవుడిని, మానవులకి అసాధ్యమైనది నాకు సమస్తము కూడా సాధ్యమే, నాకు సమస్తము కూడా సాధ్యమే అని దేవుడైతే కనుక తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో, బంధకాల్లో పడినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడాను మనం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నిశ్చయంగా మన నిరీక్షణ వ్యర్థముగా అయితే కనుక దేవుడు పోనిచ్చేటువంటి వాడైతే కనుక కాదు. బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవారలారా
మరలా మీ కోటలో ప్రవేశించండి, రెండంతల ఆశీర్వాదం నేను మీకు ఇస్తానని చెప్పేసి దేవుడు మరి తెలియజేస్తున్నాడు. అదే రీతిగా ఎలాంటి బంధకాల గుండా మీ జీవితం కొనసాగింపబడుతున్నప్పటికీ, ఎలాంటి బంధకాల్లో మీ యొక్క జీవితం నింపబడి ఉన్నప్పటికీ కూడాను ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడని, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? పరిస్థితులు ఏదైనా కావచ్చు, పరిస్థితులు చేజారిపోయినటువంటి స్థితిలోకైనా వెళ్ళిపోవచ్చు. ఇది అవుతుందా, ఇది సాధ్యమా అని చెప్పి నీ చుట్టుపక్కల వారు మాట్లాడచ్చు, లేదంటే నీ కుటుంబంలోని వారు మాట్లాడచ్చు, లేదంటే కనుక నువ్వు పనిచేస్తున్నటువంటి ఆఫీసులో వాళ్ళు మాట్లాడవచ్చు. ఎవరు ఏమి మాట్లాడినా కానీ నీ దృష్టి, నీ గురి ఖచ్చితంగా దేవుని వైపు నువ్వు చూచినప్పుడు, నీ నిరీక్షణ దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు నీకు విజయాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒక 5 విషయాలు అయితే కనుక దేవుడి యొక్క మరి ఓమ్ని పొటెన్స్ అంటే కనుక ఆయన యొక్క సార్వభౌమాధికారము, సర్వశక్తివంతుడు అని చెప్పడానికి కలిగినటువంటి ఒక 5 విషయాలు తెలుసుకుందాము. మొదటిగా చూసుకున్నట్లయితే కనుక దేవుని యొక్క సార్వభౌమాధికారము, రెండవది ఆయన సర్వ శరీరులకు కూడా దేవుడు అనేటువంటి విషయాన్ని, మూడవది ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు అనేటువంటి విషయాన్ని, నాలుగవది వచ్చేసి మరి సమస్యల కంటే కూడా దేవునిపై మనం దృష్టి పెట్టాలి అనేటువంటి విషయాన్ని, ఐదవది వచ్చేసి దేవుని యొక్క విశ్వసనీయత. ఈ 5 విషయాల గురించి మరి కొద్ది నిమిషాలుగా మనం మాట్లాడుకుని అయితే కనుక ముగించుకుందాం. హల్లెలూయా. మరి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని గురించి మనం తెలుసుకుందాం. హల్లెలూయా. దేవుని యొక్క సార్వభౌమాధికారము అంటే, సార్వభౌమాధికారం అని అంటే కనుక ఆయన అన్నిటిపై కూడా అధికారం కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనంటే కనుక, ఫర్ సపోజ్ ఒక గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్లో హెడ్ ఎవరంటే ఒక ప్రైమ్ మినిస్టర్ లేదంటే ఒక చీఫ్ మినిస్టర్ ఉంటారు. దాని పక్కన మరి ఆ యొక్క చీఫ్ మినిస్టర్ లేదంటే ప్రైమ్ మినిస్టర్ కింద కొంతమంది మినిస్టర్స్ ఉంటారు. ఆ మినిస్టర్స్ ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కేటాయింపబడి ఉన్నటువంటి వారుగా ఉంటారు. ఎందుకొరకనంటే కనుక అన్ని శాఖల్ని కూడా చూసుకోవడము అసాధ్యం, ఒక్కరి వల్ల అయితే కనుక అవదు. అందరిని అన్ని డిపార్ట్మెంట్స్ చూసుకోవడం అయితే కనుక అసాధ్యము. అలాగూ ఇంకా మిగతా విభాగాలు ఏ విభాగాలు చూసుకున్నా కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క హెడ్ని నియమించేసి ఆ యొక్క డిపార్ట్మెంట్ బాధ్యతల్ని ఆ యొక్క హెడ్కి అయితే కనుక అప్పగిస్తారు. కానీ ఇక్కడ దేవుణ్ణి కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఈ డిపార్ట్మెంట్ నా వల్ల అవుతుంది, ఈ డిపార్ట్మెంట్ నా వల్ల కాదు, లేదంటే ఈ శాఖను నేను చేయగలను, ఈ శాఖ నేను చేయలేను అనేది ఏది కూడా లేదండి. ఆయన భూమికి ముందు ఉన్నటువంటి దేవుడు, భూమి అంతము తర్వాత కూడాను ఉండేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సార్వభౌమాధికారము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనుషులకి అసాధ్యమైనది దేవుడికి సమస్తము సాధ్యము అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకునేటువంటి వారంగా ఉండాలి. మన లైఫ్లో కొన్నిసార్లు స్ట్రగుల్స్ మనం ఫేస్ చేసినటువంటి సమయంలో మనం కలవరపడిపోతుంటాం. కానీ ఒక విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకోవాలి, మనము ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా కానీ ఆయన చేతిలో మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం మర్చిపోకూడదు. ఎందుకొరకనంటే కనుక ఆయన చేతులలో మనల్ని చెక్కుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన చేతుల్లో మనం భద్రంగానే ఉంచబడతాము. కానీ మనకి అభద్రత అయితే కనుక, అపజయం అయితే కనుక ఖచ్చితంగా అయితే కనుక కలగదండి. హల్లెలూయా. పరిస్థితులు నీకు ఎదురుగా మరి ప్రతికూలంగా కనిపించవచ్చు, కానీ ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను మరి ఈ యొక్క సావరెంటీ గాడ్ అంటే ఆల్మైటీ గాడ్, సార్వభౌమాధికారం కలిగినటువంటి నీ దేవుడిపై నువ్వు నమ్మకం ఉంచినప్పుడు నిశ్చయముగా నీకు విజయం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. మరి చిన్న ఎగ్జాంపుల్స్ అయితే కనుక పరిశుద్ధ గ్రంథంలో నుండే మనం చూసుకుందాము. ఆదికాండము 50వ అధ్యాయము 18, 19, 20 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక యేసేపు యొక్క జీవితాన్ని గురించి అయితే కనుక మనం చూస్తాము. యేసేపు మీద మరి అసూయ చెందినటువంటి అన్నలు అతను ఒక గోతిలో పడేసి ఇష్మాయేలీలకి అమ్మేస్తారు.
ఇష్మాయేలీయులకి అమ్మేస్తారు. ఆ తర్వాత వారు పోతిఫర్ అయితే కనుక యోసేపుని కొనుక్కోవడం జరుగుతుంది. అతని ఇంట్లో పనివాడిగా ఉంటాడు. అటువంటి సమయంలో యోసేపు కలిగినటువంటి కళలను బట్టి, దర్శనాలను బట్టి అసూయ చెందుతారు అన్నలు. ఎందుకంటే మరి నీ పనికి మా పనులు సాగిలపడమా, అంటే నీ ఎదుట మేము సాగిలపడాలా అని అసూయ చెందినటువంటి వారుగా ఉన్నారు. మరి అటువంటి సమయంలో వారు ఏం చేశారనంటే కనుక ఈ యొక్క తమ్ముడైనటువంటి యోసేపుని మరి బానిసగా అయితే గనక అమ్మేశారు. అటువంటి సమయంలో మరి ఈ యొక్క యోసేపు ఎక్కడా కూడాను మరి తనైతే కనుక కంగారు పడలేదు, కలవరపడలేదు, అధైర్యం చెందలేదు కానీ దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. మరి ఎప్పుడైతే ఆ యొక్క పోతీఫరు భార్య ద్వారా మరి వేధింపబడి ఆ యొక్క చెరసాలలో వేయబడ్డాడో, ఆ చెరసాల యొక్క అధికారి యొక్క కనుదృష్టి యోసేపు మీద ఉంచడం జరిగింది. యోసేపు కలల భావం చెప్పేటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడని ఎరిగి ఉన్నటువంటి ఫరో యొక్క కలలు వివరించడం ద్వారా ఫరో ఏం చేశాడంటే తన తర్వాత ఒక రాజుగా అయితే గనక నియమించాడు. హల్లెలూయా. కరువు వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మరి ఏ రీతిగా ఆ యొక్క కరువు నుండి అధిగమించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడు ఈ యొక్క యోసేపు ఫరో రాజు అయితే కనుక చెప్పాడు, అధికారం విషయంలోనే నేను రాజుగా ఉంటాను, కానీ మొత్తము అథారిటీ అంతా కూడా నేను నీ చేతులకే అప్పగిస్తున్నానని చెప్పేసి రాజు అధికారాన్ని అయితే కనుక ఈ యొక్క యోసేపుకి అప్పగించడం జరిగింది. కరువు సమయంలో ఆ యొక్క ధాన్యాన్ని అంతా కూడాను కొట్లలో సేవ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకానొక సమయంలో వాళ్ళ అన్నలు కూడా వచ్చారు. 50వ అధ్యాయం 18 నుండి 18, 19, 20 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానం అందున్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరిగినట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకున్నారు అనంటే కనుక కీడు చేద్దామని చెప్పేసి అనుకున్నారు. యోసేపు మీద అసూయ చెంది కీడు చేద్దామని చెప్పేసి అనుకున్నారు. కానీ దాన్ని దేవుడు ఏ రీతిగా మార్చేశాడండి? కీడుని కూడాను మేలుగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా నీ పట్ల లేదంటే నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. ఎందుకొరకు అనంటే కనుక అది ఒక దినము నిన్ను ఒక గొప్ప సాక్ష్యంగా నిలబెట్టబోతుందేమో. అందుకొరకే దేవుడు ఈ పరిస్థితులు నీ జీవితంలో అనుమతించాడేమో. ఒకసారి ఆలోచన చేసుకో. ఒక యోసేపు ప్రతికూలమైనటువంటి దర్శనం కలిగి ఉన్నాడు, కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కృంగిపోలేదు, బాధపడలేదు, కానీ దేవుని పట్ల ఇంకను కూడా అమితమైనటువంటి విశ్వాసాన్ని అయితే గనక కలిగి ఉన్నాడు. ఏ అన్నలైతే గనక అసూయ చెంది అమ్మివేశారో అదే అన్నలు వచ్చి 42వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, కరువు కనాను దేశమందు ఉండను కనుక ధాన్యం కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండను, అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్మకం చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ అన్నలైతే అవమానించారో, అసూయ చెందారో అదే అన్నలు ధాన్యం కొరకు వచ్చి మరి ఆ యొక్క దర్శనము, నా పన లేచి నిలబడింది, మీ పనులు నా పనికి సాష్టాంగ పడినాయని ఏ దర్శనం గురించి అయితే చెప్పారో ఆ దర్శనము నెరవేర్చబడింది. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నిన్ను చూసి అసూయ చెందేటువంటి వారుగా ఉన్నారా? నీ మీద ఈర్ష్య పడేటువంటి వారుగా ఉన్నారా జనులు? కాబట్టి నువ్వు కృంగిపోవద్దు, కలవరపడవద్దు. నీ మీద ద్వేషము కలిగి ఉన్నప్పటికీ కూడాను ఆ యొక్క ద్వేషము లేదంటే అసూయని కూడాను దేవుడు ఏం చేస్తాడండి? నీ పట్ల కీడు చేయాలి అని అనుకునేటువంటి వారిని కూడాను దేవుడు ఏం చేస్తాడు అనంటే కనుక ఆ పరిస్థితులను మేలుగా మార్చేటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఎందుకొరకు అనంటే కనుక మన పక్షంగా ఉన్నది
మనపక్షంగా ఉన్నది సర్వ సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. హల్లెలూయా. మరి ఒక యోబు జీవితాన్ని గురించి మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథం 1:21 ఈ రీతిగా రాయబడి ఉంటుంది, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళదును, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామముకు స్తుతి కలుగును గాక. అక్కడ యోబుకి వచ్చినటువంటి కష్టము ప్రపంచంలో ఏ ఒక్కరికి రాలేదని చెప్పవచ్చండి. ఎందుకొరకనంటే కనుక సమస్తాన్ని కోల్పోయినటువంటి వాడిగా ఉన్నాడు, ఆఖరికి ఆరోగ్యంతో సహా. కానీ ఒకానొక సమయంలో చెప్తున్నాడు యోబు, యెహోవానే ఇచ్చిన, యెహోవాయే తీసుకుని వెళ్ళను, యెహోవాకే స్తుతి కలుగును గాక అని అంటున్నాడు. అదే రీతిగా 19వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, నా విమోచకుడు సజీవుడు, నా కన్నులారా నేనే చూస్తాను, మంచి రోజులు వేరెవరూ కాదని చెప్పేసి ఎంతో ధైర్యంతో మాట్లాడినటువంటి వాడిగా ఉన్నాడు. మరి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు యోబు కృంగిపోయాడండి. కృంగిపోయినటువంటి వాడిగా లేడు, కానీ దేవుని పట్ల అపారమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకొరకనంటే కనుక మరి దేవుడి పట్ల అపరిమితమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అపరిమితమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అందుకొరకే యోబు రుణంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు, నలిగిపోవద్దు, నిరాశలోకి వెళ్ళిపోవద్దు. ఎందుకొరకనంటే కనుక ఒక అబ్రహాం తోటి దేవుడు చెప్తాడు, నీ ఏకైక కుమారుడిని తీసుకుని వెళ్ళి నాకు బలి అర్పణగా యోమని చెప్పేసి చెప్పినప్పుడు మరి అబ్రహాము ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండాను తన ఏకైక కుమారుడిని తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు మరి ఆ యొక్క పొదల్లో ఉన్నటువంటి పొట్టేళ్ళను అయితే కనుక చూపిస్తాడు. అక్కడ విశ్వాసానికి ఒక పరీక్షగా అయితే కనుక మరి మనమైతే చూస్తాము. అబ్రహాము ఎందుకు అంత ధైర్యంగాను అంత విశ్వాసంతో వెళ్ళాడనంటే కనుక ఒకవేళ మరి దహన బలిగా తన కుమారుడిని సమర్పించినప్పటికీ కూడాను ఆ బూడిద ఎదురుగా తను మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నా కుమారుడిని ఆ బూడిదలో నుండి కూడా తీసి నాకు ఇవ్వగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు నా దేవుడని ఒక బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో మరి నీవు ఏవి కోల్పోయినప్పటికీ కూడాను నీ జీవితంలో అది ధనమవని, లేదంటే కనుక ప్రేమ, మరి ఆత్మీయము, మరి ఆత్మీయత, మరి అభిమానము, లేదంటే కనుక నీ బంధువుల యొక్క అభిమానము, ఏమి కోల్పోయినా కానీ నువ్వు కృంగిపోవలసినటువంటి అవసరత లేదు. నీ పరిస్థితులు తలక్రిందులైనప్పటికీ నువ్వు కృంగిపోవలసినటువంటి అవసరత లేదు. ఎందుకొరకు అనంటే కనుక నీవు నమ్మినటువంటి దేవుడు నిశ్చయంగా నీ పట్ల కార్యము జరిగించేటువంటి దేవుడు. రెండంతల ఆశీర్వాదం ఒక యోబుకి ఇచ్చినటువంటి దేవుడు నీ పట్ల కార్యం జరిగించడా? ఖచ్చితంగా అయితే కనుక జరిగిస్తాడు. ఎప్పుడు అని అంటే కనుక నీవు ఆయన యొక్క సార్వభౌమాధికారముని నీవు నమ్మినట్లయితే కనుక ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుడని నీవు నమ్మినప్పుడు ఖచ్చితంగా నీ పట్ల ఏదైనా కానీ కార్యం చేయగలిగినటువంటి సమర్థుడు. హల్లెలూయా. రెండో విషయం ఏంటి అని అంటే కనుక సర్వ శరీరులకి కూడాను దేవుడిగా ఉన్నాడు. అంటే గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు సర్వ శరీరులకి కూడాను దేవుడిగా ఉన్నాడు. ఇందాక మనం నేర్చుకున్నట్లుగాను అంటే మరి దేవుడు కేవలం యూదులకు మాత్రమే దేవుడా, లేదా ఇజ్రాయేలుకి మాత్రమే దేవుడా అంటే కనుక కాదండి. నేటి కాలంలో అనేక మంది మాట్లాడుతున్నారు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం ఒక యూదులకు మాత్రమే దేవుడని. కాదండి, ఆయన సర్వ ప్రపంచానికి, సర్వ జనులకి కూడాను ఆయన దేవుడు. హల్లెలూయా. అందుకొరకే యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఏలయనగా మనకి శిశువు పుట్టును, ఏలయనగా మనకి కుమారుడు అనుగ్రహించబడను అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకొరకు అని అంటే కనుక మనకు అని రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించడానికి పూర్వము యెషయా ప్రవక్త రాసినటువంటి మాటలు ఏంటి అని అంటే కనుక ఏలయనగా మనకు శిశువు పుట్టను, ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడను అని ఉన్నది. మనకు అని ఉన్నది కానీ ఒక ఇజ్రాయేల్ ప్రజలకనో ఒక యూదులకనో రాయబడలేదండి. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం క్లారిటీగా అయితే కనుక మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన సర్వ శరీరులకి కూడాను దేవుడిగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఒక శారా మరి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాల వయసులో అయితే కనుక ఉన్నాడు. మరి అప్పుడుకి ఒక చిన్న బిడ్డ కూడా అయితే కనుక
అబ్రహాము శారాలకైతే కనుక లేడు. కానీ దేవుడు పిలిచిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వల్ల ఇసుక రేణువులలో నేను విస్తరింప చేస్తాను అని చెప్పినప్పుడు మరి మొదటగా తన అన్న కుమారుడైనటువంటి లోతుని తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత నేను నీ కుమారుడిని ఇస్తాను అని చెప్పినప్పుడు హాగరు ద్వారా ఇష్మాయిల్ని మరి కన్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత కంప్లీట్గా దేవునికి ఒబే అయిన తర్వాత మాత్రమే దేవుడు మరి అబ్రహాము శారాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. అప్పటికి శారమ్మ వయసు ఎంత అనంటే కనుక 90 సంవత్సరాల వయసు. బయలాజికల్గా మనం చూసుకున్నట్లయితే కనుక డాక్టర్స్ చెప్పవచ్చు ఇప్పటికే వచ్చేసి ఒక 40 yearsకే మరి ఇంపాసిబుల్ పిల్లలు కలగడం అనేది అసాధ్యమని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. కానీ డాక్టర్స్ని మించి బయలాజికల్గా మరి ఈ యొక్క డాక్టర్స్కి కలిగినటువంటి జ్ఞానాన్ని మించి దేవుడు చేయగలిగినటువంటి సమర్థుడు. హల్లెలూయా. ఆదికాండము 21:1 చూసుకున్నట్లయితే యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించిన యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గుర్చి చేసిన ఎట్లలుగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమందు అతని కుమారుని కనెను. హల్లెలూయా. అబ్రహాముకి అప్పటికి వయసు ఎంత అండి? 100 సంవత్సరాలు. శారమ్మకి ఎంత? 90 సంవత్సరాలు. ఇది బయలాజికల్గా ఇది పాసిబుల్ అవుతుందా అని అంటే హైలీ ఇంపాసిబుల్. కానీ దేవుడికి సమస్తము కూడా సాధ్యమే. హల్లెలూయా. అదే రీతిగా మరి ఆయన సర్వ శరీరులకి దేవుడు ఏ రీతిగా అయ్యాడు అని అంటే కనుక మరి ఆయన ఒక జాతికి సంబంధించినటువంటి దేవుడు కాదు, లేదంటే కనుక ఒక ప్రజలకి సంబంధించినటువంటి దేవుడైతే కనుక కాదండి. సర్వ శరీరులకి సర్వ ప్రజలకి కూడా దేవుడైనటువంటి వాడిగా ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 4:35 చూసుకున్నట్లయితే అక్కడ షునేమి పట్టణానికి చెందినటువంటి గనురాలైనటువంటి ఒక స్త్రీ అయితే కనుక ఉంటుంది. అక్కడ ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ప్రవక్త అయినటువంటి ఎలీషాకి తన ఇంటి మేడగది పైన ఒక స్థలాన్ని అయితే కనుక ఒక షెల్టర్ని అయితే కనుక ఇస్తుంది. ఒకానొక సమయంలో తన ఏకైక కుమారుడు మరణించినటువంటి పరిస్థితుల్లో ఎలీషా ప్రవక్తని పిలిచినప్పుడు ఆ ఎలీషా ప్రవక్త 2వ రాజుల గ్రంథం 4:35 మరి 35 నుండి మనం చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఎలీషా ప్రవక్తను పిలిచినప్పుడు ఎలీషా ప్రవక్త చనిపోయినటువంటి ఆ యొక్క షునేమీరాలు ఒక కుమారుడిని బ్రతికించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామం పేరిట ప్రార్థన చేసినప్పుడు అసాధ్యమైనటువంటి కార్యాలను కూడాను దేవుడు సాధ్యపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుడిని సర్వ శరీరులకి దేవుడిగా అయితే కనుక మనం విశ్వసించేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. అదేవిధంగా మరి న్యూ టెస్టిమెంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక కొర్నేలి ఇంటికి వెళ్ళమని పేతురుని ప్రేరేపించినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో మరి దేవుడు పేతురుని కొర్నేలి ఇంటికి వెళ్ళి నువ్వు నా సువార్త ప్రకటించాలని చెప్పినప్పుడు అదే రీతిగా ఆయన అన్యుడు కదయ్యా అని చెప్తాడు. మరి అయినప్పటికీ కూడా దేవుని మాటకి ఒబే అయ్యి వెళ్ళినప్పుడు అక్కడ కొర్నేలి ఇంటిలో అనేకులు మరి దేవుని వాక్కు వినడం కొరకు వచ్చినటువంటి వారు అనేకులు దేవుని మాటలను నమ్మి విశ్వసించి బాప్తీసం పొందుకొని పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. అప్పుడే మొట్టమొదటిసారి పేతురు చూశాడు. అంటే దేవుడు కేవలము మరి యూదులకు మాత్రమే కాదు అన్యజనులకి కూడా దేవుడు పరిశుద్ధాత్మను వారు ఎప్పుడైతే పొందుకున్నారో అప్పుడు పేతురు యొక్క కన్నులు తెరవబడని. హల్లెలూయా. సర్వ శరీరులకు కూడా ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం ఇక్కడ గ్రహించుకుంటున్నాము. హల్లెలూయా. అదే రీతిగా 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే నయమాను అనేటువంటి ఒక కుష్టి వ్యాధి కలిగినటువంటి ఒక సైన్యాధిపతి ఉంటాడు. అయితే మరి ఆ ప్రవక్తకి ఒక కుష్టి వ్యాధి అయితే కనుక ఉంటున్నటువంటి తరుణంలో ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తాడు. ఇలా మరి తనకి కలిగినటువంటి మరి బంగారము వెండి సమస్తాన్ని కూడా తీసుకుని వచ్చినటువంటి తరుణంలో ఎలీషా ప్రవక్త ఏం చెప్తాడు అనంటే కనుక తన దాసుడిని పంపించి ఆ యొక్క యొర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్తాడు.
ఆ సమయంలో ఆ యొక్క సైన్యాధిపతి ఏమనుకుంటాడంటే, నేను ఇంత గ్రేట్ పొజిషన్లో ఉన్నాను కదా, మరి ఎలీషా ప్రవక్త వచ్చి నా మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడేమో అని చెప్పేసి అనుకుంటాడు. కానీ ఆ ప్రవక్త, ఎలీషా ప్రవక్త ఏం చెప్తాడనంటే కనుక, తన దాసుడిని పంపించి యోర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పినప్పుడు ఎంతగానో అతిశయిస్తాడు. ఎందుకొరకనంటే కనుక, నేను ఇంత గ్రేట్ పొజిషన్లో ఉన్నప్పుడు నా దగ్గరికి రాకుండాను ఒక దాసుడిని పంపిస్తాడా అని చెప్పేసి అతిశయించినటువంటి వాడిగా ఉంటాడు. మా దేశంలో లేవా ఒక ప్రాముఖ్యమైనటువంటి నదులు, మా నదుల్లో మేము మునగలేమా, ఇక్కడికి వచ్చి ఈ నదిలోనే మేము మునగాల అని చెప్పేసి అతను అతిశయించినటువంటి తరుణంలో ఆ యొక్క గుంపులో ఉన్నటువంటి ఒక వ్యక్తి అయితే కనుక చెప్తాడు, అయ్యా మరి ఎందు నిమిత్తం అయితే కనుక ఆ ప్రవక్త గారు చెప్పారో, దయచేసి మీకు ఈ రోగం కుదరాలి అని అంటే కనుక 7 మార్లు మునగండి అని చెప్పేసి చెప్పినప్పుడు, మరి ఆ యొక్క దైవజనుడు చెప్పినట్టుగానే యోర్దాను నదిలో వెళ్ళి 7 మార్లు మునిగినప్పుడు అతని దేహం పసిపిల్లవాని దేహంలాగా అయితే కనుక మరి మారిపోయినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ శరీరులకు కూడా ఆయన దేవుడైనటువంటి వాడిగా ఉన్నాడు. మొదటిది ఏంటండి, ఆయన సార్వభౌమాధికారం, దేవుని యొక్క సార్వభౌమాధికారం మనం ఎరిగి ఉండేటువంటి వారంగా ఉండాలి. అంటే ఏ పరిస్థితులకైనా కానీ చాలా తగినటువంటి గొప్ప దేవుడు అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి. రెండవది ఏంటి అని అంటే కనుక, సర్వ శరీరులకి కూడాను ఆయన దేవుడు. అంటే ఒక యూదులకి మాత్రమే కాదు, సర్వ మానవాళికి కూడాను ఆయన దేవుడు. సర్వ మానవుల్లో జీవితాల్లో కూడాను ఆయన ఏదైనా కానీ చేయగలిగినటువంటి సమర్థుడు. అంటే డాక్టర్స్కి ఇంపాసిబుల్ అనేటువంటి విషయాలను కూడాను మరి దేవుడు పాసిబుల్ చేయగలడు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకోవాలి. మూడవది ఏంటి అని అంటే కనుక, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకోవాలి. ఎందుకొరకనంటే కనుక హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం 13వ అధ్యాయం 8వ వచనంలో, యేసుక్రీస్తు నిన్న నేడు ఈ ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండను. ఆయన మరి గత కాలంలో చేస్తాడు, లేదంటే ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లో చేస్తాడు, మన జీవితాల్లో జరిగిస్తాడా? ఇది కేవలం కట్టుకథలు మాత్రమే, ఇది కేవలము ఆ యొక్క గ్రంథకర్తలు రాసినటువంటి ఒక కథలు మాత్రమే అనుకుంటే పొరపాటండి. ఎందుకొరకు అనంటే కనుక, ఆయన నిన్న నేడు ఆది అంతమునై ఉన్నటువంటి దేవుడు. ఆయన ఆ కాలంలో వారి పట్ల జరిగించినటువంటి కార్యాలు నేడు నీ జీవితంలో కూడా జరిగించడానికి సమర్థుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్లయితే, నిర్గమాకాండం 14:21లో మనం చూసుకున్నట్లయితే, వెనక ఫరో సైన్యం తరుముతుంది, ముందుగా ఇజ్రాయేల్ ప్రజలు వెళుతున్నటువంటి తరుణంలో మరి ఎర్ర సముద్రం ఎదురైనటువంటి తరుణంలో ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నారు, అయ్యా ఐగుప్తులో మాకు సమాధులు లేవనా, ఇక్కడికి తీసుకుని వచ్చి మమ్మల్ని చంపేయాలనుకుంటున్నావా అని చెప్పేసి సణుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి మోషే అయితే కనుక దేవునికి ప్రార్థించి ఆ యొక్క దేవుని ఆజ్ఞ మేరకు ఎర్ర సముద్రం వైపు మరి ఆ యొక్క కర్రను ఎత్తి చూపించినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయి ఆరిన నేల మీద ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ యొక్క ఎర్ర సముద్రము గోడలాగా కట్టబడిందని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మరి వీరిని తరుముతూ వచ్చినటువంటి ఫరో సైన్యాన్ని అయితే కనుక దేవుడు 2 పాయలు కలిపేసి వారిని ఆ యొక్క నడి సముద్రంలో ఎర్ర సముద్రంలో చంపివేయడం అయితే కనుక జరిగింది. హల్లెలూయా. ఆ తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే యెరికో కోటగోడలను కూడా దేవుడు కోలగొట్టినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకొరకనంటే కనుక ఆ యెరికో కోటగోడలు సామాన్యమైనవి కాదు. మరి అటువైపు ఇటువైపు కూడాను మరి రథాలు పరిగెత్తగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వెడల్పైనటువంటి గొప్ప గోడలు. రాహాబు అనేటువంటి వేశ్య కూడాను ఆమె గృహము ఆ యొక్క యెరికోలోనే ఉన్నది అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకోవాలి. అటువంటి యెరికో కోట గోడలు, ఇది హైలీ ఇంపాసిబుల్ అనేటువంటి గోడలు కూడా ఏమయ్యాయి అంటండి, దేవుని యొక్క ఆజ్ఞ మేరకు మరి రోజుకి ఒకసారి తిరుగుతూ 7వ రోజున 7 మార్లు యాజకులు మరి 7వ దినమున యెహోషువ గ్రంథం 6:15-20 వచనాలు ఒకసారి చూసుకున్నట్లయితే, 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగాని పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వనిని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే కనుక
ఆ ఎరుకో కోటగోడలు శత్రు దుర్భేద్యమైనటువంటి కోటగోడలు. అవి కనీసము మరి ఎలాంటి మరి బలమైనటువంటి పరికరాల ద్వారా కూడాను కూల్చలేనటువంటి గొప్ప కట్టడాలు. ఆ కట్టడాలను కూల్చడము మానవుని యొక్క జ్ఞానముతో అయితే కనుక అది అసాధ్యము. కానీ దేవుడు కేవలం ఏ విధమైనటువంటి ఆయుధాలు లేకుండా అక్కడ యాజకులు బోరలు ఊదుతున్నారు, ప్రజలు కేకలు వేస్తున్నారు. మరి అటువంటి సమయంలోనే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నటువంటి, స్తుతులు చెల్లిస్తున్నటువంటి సమయంలోనే మరి అవి కుప్పకూలిపోయినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదండి? నీ జీవితంలో ఎలాంటి ఎర్రికో కోటగోడలు లాంటివి లేదా ఎర్ర సముద్రం లాంటివి పరిస్థితులు ఎదురైనప్పటికీ, వెనకాల ఫరో సైన్యం లాంటి పరిస్థితులు తరుముతున్నప్పటికీ కంగారు పడవలసినటువంటి అవసరత లేదు, కలవరం చెందాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకొరకనంటే కనుక దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు అని లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఏ పరిస్థితులను కూడా చూసి నువ్వు కృంగిపోవద్దు ప్రియ సహోదరి సహోదరుడా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు సూటిగా స్పష్టముగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా రా బర్రా బకెషా హల్లెలూయా హల్లెలూయా. ఉషా అనేటువంటి సహోదరితోటి నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె ఉషా, నీ జీవితంలో ముందుకు కొనసాగలేనటువంటి భయంకరమైనటువంటి ఎర్ర సముద్రాలు, కూల్చబడలేనటువంటి ఎత్తైనటువంటి ప్రాకారముల్లాంటి పరిస్థితులు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నావు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా నా కుమార్తె? ఆనాటి ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో జరిగించినటువంటి అద్భుతము నేను నీ జీవితంలో జరిగించబోచున్నాను. ప్రతి ఆటంకమైనటువంటి కోటగోడలను నేను కూల్చివేయబోతున్నాను. ప్రతి ఆటంకముగా ఉన్నటువంటి ఎదురైనటువంటి ఎర్ర సముద్రము లాంటి పరిస్థితుల్ని కూడాను నేను చీల్చబోతున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. నేను సర్వ శరీరులకు నేను దేవుడని. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిజంగా అండి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. చాలాసార్లు మన పరిస్థితులను బట్టి లేదంటే మన సామర్థ్యాన్ని బట్టి మనం కృంగిపోయేటువంటి వారంగా ఉంటాము. కానీ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. నీకు అసాధ్యం అనిపించవచ్చు, నాకు ఇది చేతనవునా, నేను చేయగలనా, నాకు ఈ జ్ఞానం సరిపోతుందా, నేను ఈ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవ్వగలనా, లేదంటే కనుక నేను ఈ ఉద్యోగం సంపాదించగలనా, ఏ పరిస్థితులను బట్టి ఇది నాకు చేత కాదు, ఇది నా వల్ల కాదు, ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? పరిస్థితులను చూస్తే కనుక అన్ని వ్యతిరేకమైనటువంటి దిశలో ఉన్నాయి. కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానమేమో మరి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఉన్నది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచన చేయవద్దు. నాడు ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో జరిగించినటువంటి దేవుడు నాడు నీ జీవితంలో కూడా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. 4వ విషయం ఏంటి అని అంటే కనుక నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను చూసి కృంగిపోవద్దు. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను చూసి కలవరం చెందవద్దు. కానీ దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని అయితే గనక నువ్వు కలిగి ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. పరిస్థితులు ఎదురైనప్పుడు ఎంతగానో మనం కృంగిపోయేటువంటి వారంగా ఉంటాం, షేక్ అయిపోయేటువంటి వారంగా ఉంటాము. కానీ ఎప్పుడైతే హల్లెలూయా నువ్వెప్పుడైతే దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటావో ఖచ్చితంగా దేవుడు నీ యొక్క ఇంపాసిబుల్ థింగ్స్ అన్నిటినీ కూడా పాసిబుల్ చేసేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము
22వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. మన భారాలన్నిటినీ కూడాను ఆయన మీద మనం మోపేటువంటి వారముగా ఉండాలి. నువ్వు ఖచ్చితంగా యథార్థమైనటువంటి భక్తి చేస్తున్నట్లయితే కనుక ఏ పరిస్థితులను కూడా బట్టి కూడాను నువ్వు కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకొరకనంటే కనుక ఆయన నీ భారాల్ని మోయగలిగినటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో మరి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే కనుక మరి పేతురు యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, పేతురు ఎంతో పిరికివాడు, భయస్థుడు, తొందరపాటు మనస్తత్వం కలిగినటువంటి వాడు. ఒకానొక సమయంలో మత్తయి సువార్త 14వ అధ్యాయం 26, 27 వచనాలు 28 వరకు మనం చూసుకున్నట్లయితే, సముద్రం మీద వెళుతున్నటువంటి క్రమంలో ఒక గొప్ప తుఫాన్ అయితే కనుక ఎదురవుతుంది. ఆ సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి సముద్రం మీద నడిచి వస్తున్నటువంటి క్రమంలో వారు ఎంతగానో భయపడుతున్నటువంటి వారుగా ఉన్నప్పుడు మరి దేవుడైతే కనుక చెప్తాడనమాట, ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడద్దని చెప్పినప్పుడు పేతురు అయితే కనుక అడుగుతాడు, అయ్యా నేను నీకులాగా నడవాలని చెప్పినప్పుడు దేవుడు చెప్తాడు, నడవమని చెప్పినప్పుడు దేవుడు వైపు ఎప్పుడైతే చూస్తూ నడుస్తున్నాడో చక్కగా అయితే కనుక నీటి మీద నడిచేటువంటి వాడిగా ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క తుఫాను అలా ఒక్కసారి విసిరినప్పుడు కలవరం చెంది మునిగిపోతున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మనము పరిస్థితుల వైపు కాదు కానీ పరిస్థితుల్లో మించి మన జీవితాల్లో కార్యములు చేయగలిగినటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుడు, సమస్యలను మించి చేయగలిగినటువంటి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఆ సమస్యల మీద మనల్ని అయితే గనక నడిపించగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మన యొక్క ఫోకస్ చూపించాల్సింది పరిస్థితుల వైపు కాదు కానీ దేవుని వైపు మనం దృష్టి సారించేటువంటి వారంగా అయితే కనుక ఉండాలి. హల్లెలూయా. అదే రీతిగా మొదటి సమూయేలు గ్రంథం 17:47లో కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ మరి ఒక దావీదు కూడాను ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అంటే గొల్యాతు 40 దినాల నుండి కూడాను సవాలు విసురుతూ ఉంటాడు. ప్రతి దినము కూడా వారికి సవాలు విసురుతుంటాడు. అక్కడ మరి సైన్యంలో తరిఫీదైనటువంటి వారి యొక్క అన్నలు ఉన్నారు ఈ యొక్క దావీదు యొక్క అన్నలు. అయినప్పటికీ కూడాను అసమర్థతతోటి ఉన్నటువంటి సమయంలో జీవము కలిగినటువంటి యెహోవా నామం పేరిట నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నానని ఒకే ఒక్క ఒడిసెల రాయితోటి ఆ యొక్క గొల్యాతుని మరి చంపినటువంటి వాడిగా అయితే కనుక ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దావీదు బాలుడే, దావీదు శక్తిహీనుడే, దావీదు గొర్రెల కాపరి, దావీదు యుద్ధ నేర్పరితనం కలిగినటువంటి వాడు కాదు. దావీదు యొద్ద మరి యుద్ధం చేయడానికి కావలసినటువంటి ఆ యొక్క వెపన్స్ లేవు. కానీ ఏ యొక్క వెపన్ ధరించుకుని వస్తున్నానని చెప్తున్నాడండి? యెహోవా నామాన్ని నేను ధరించుకుని వస్తున్నానని చెప్పి మరి గొల్యాతు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు దావీదుకి విజయం ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నీవు కలిగినటువంటి పరిస్థితులను బట్టి, నీవు కలిగినటువంటి సామర్థ్యాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు. నీ పరిస్థితులు కొంచెమే అయి ఉండవచ్చు. మరి కొండ మీద ఆయన ప్రసంగం చేస్తున్నటువంటి తరుణంలో కొండ మీద ప్రసంగం ముగించినప్పుడు వారు 3 రోజుల నుండి మరి అన్నపానాదులు లేక ఉన్నారు, వారికి ఆహారం కావాలని చెప్పినప్పుడు ఒక చిన్న బాలుడు వచ్చి నా యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని చెప్పేసి ఇచ్చినప్పుడు అవి దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు అక్కడ 5,000 మంది పురుషులని రాయబడి ఉంటుంది. ఆ పురుషులతో పాటు స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మరి వారందరూ కూడా తినంగా మిగిలింది 12 గంపలు వారు ఎత్తినట్టుగా అయితే కనుక మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి మనకి అసాధ్యం అయినటువంటి ప్రతి విషయాన్ని కూడాను దేవుని చేతిలో మనం పెట్టినప్పుడు దాన్ని సామర్థ్యంగా మార్చేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అదే రీతిగా ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క జీవితాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే మేము మరణించడానికైనా సిద్ధం కానీ నీ యొక్క ప్రతిమకైతే మేము మొక్కమని చెప్పేసి రాజుతోటి చెప్పినప్పుడు 7 అగ్నిగుండంలో అయితే కనుక పడవేయడం జరుగుతుంది. హల్లెలూయా. కానీ ఆ యొక్క పడవేసింది 3 కానీ రాజు చూస్తున్నాడు 4 చూస్తున్నాడు. హల్లెలూయా. సమస్యలను చూసి వాళ్ళు కుంగిపోలేదు, సమస్యలను చూసి వాళ్ళు భయపడలేదు, సమస్యలను చూసి వాళ్ళు వెనుదిరగలేదు, సమస్యలను చూసి
రాజు యొక్క మాటకి లోబడలేదు, దేవుని యొక్క మాటకి లోబడినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ, నీ జీవితంలో ఎలాంటి ప్రెజర్స్ నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ కూడాను, ఆ ప్రెజర్స్ పెట్టేటువంటి వారిని మించి ఒక దేవుడు ఉన్నాడు, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు. ఆయన నిశ్చయంగా ఆ పరిస్థితుల్లో ఉండి నీకు విడుదల కలగజేయగలడు అనేటువంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు, నిశ్చయతను నీవు కలిగి ఉన్నప్పుడు, నిశ్చయముగా ఆయన నీతో కూడా ఆ పరిస్థితుల్లో ఉండి నీకు విజయాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆఖరిగా 5వ విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క విశ్వసనీయత, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ మనం చూసుకున్నట్లయితే కనుక, హల్లెలూయా, దేవుడు మనం ఎంతైనా కానీ ఆయన నమ్మదగినటువంటి దేవుడు అండి. మనం నమ్మదగినటువంటి వారం అయినప్పటికీ కూడాను ఆయన నమ్మదగినటువంటి దేవుడు. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూసుకున్నట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంటుంది, మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా. అనేకసార్లు మనం వాగ్దానం చేసి, లేదంటే మనకు వాగ్దానం చేసినటువంటి వారు వారి యొక్క వాగ్దానం వీగిపోయేటువంటి వారుగా ఉంటారు. కానీ నీవు నమ్ముకున్నటువంటి దేవుడు ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టేటువంటి వాడైతే కనుక కాదు. ఆయన మరీ ముఖ్యముగా అనమాట, ఆయన వాగ్దానాలని ఫుల్ఫిల్ చేసేటువంటి వాడు. అంటే పరిస్థితులు ఎలాంటి పరిస్థితులుగా ఉన్నప్పటికీ కూడాను ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం కనిపెట్టి ఎదురు చూచేటువంటి వారంగా ఉండాలి. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనంలో చూసుకున్నట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంటుంది, దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. హల్లెలూయా. మనుషులు అబద్ధాలు ఆడతారండి, కానీ దేవుడు అబద్ధం ఆడేటువంటి వాడు కాదు. వాగ్దానం ఇచ్చి తప్పిపోయేటువంటి వాడైతే కనుక ఖచ్చితంగా కాదు. వాగ్దానం ఇచ్చి ఆయన ఫుల్ఫిల్ చేసేటువంటి వాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా మన దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన నమ్మకత్వాన్ని ఆయన బలపరిచేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయం 45వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంటుంది, యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. హల్లెలూయా. ఖచ్చితంగా నీ జీవితంలో కూడా కార్యం జరిగిస్తాడండి. ఎప్పుడు అని అంటే కనుక ఆయనకి నువ్వు లోబడినప్పుడు, ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకున్నప్పుడు, ఆయనకి ఒబే చూపించినప్పుడు, ఆయన టైంలో ఖచ్చితంగా నీ పట్ల జరిగించినటువంటి ప్రతి వాగ్దానాన్ని ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక అబ్రహాం జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాడు. దేవుడు కాలింగ్ ఉన్నటువంటి పీపుల్ని దేవుడు ఊరికే విడిచిపెట్టేటువంటి వాడు కాదండి. అవసరమైతే వాళ్ళని క్రష్ చేసైనా కానీ, అవసరమైతే వారిని ఇబ్బందుల కొలుములోకి తీసుకుని వెళ్ళైనా కానీ వారి పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికని, వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాముని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మరి 25 సంవత్సరాల టైం పట్టింది. ఎందుకొరకనంటే కనుక దేవుని చిత్తానికి లోబడినప్పుడే దేవుడు కార్యాలు జరిగించాడు. ఒక ఇజ్రాయేల్ ప్రజల్ని కనుక మనం చూసుకున్నట్లయితే కనాను ప్రాంతానికి చేరుకోవడానికి 40 సంవత్సరాల సమయం పట్టింది. ఎందుకొరకనంటే కనుక ఐగుప్తు ప్రాంతంలో ఉన్నప్పుడు వారు బానిసలుగా ఉన్నారు. వారికి యుద్ధ నేర్పరితనం తెలీదు. నీ చేతులకి యుద్ధాన్ని, నీ వ్రేళ్లకి పోరాటాన్ని నేర్పేటువంటి వాడు ఆయనే అని లేఖనం తెలియజేస్తుంది. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిన్ను తీసుకుని వెళ్ళి ఒక రాజు స్థానంలో నిలబెట్టినప్పుడు, రాజు యొక్క సింహాసనం మీద నిలబెట్టినప్పుడు నువ్వు బానిసగానే ఉంటావు, కానీ ఒక రాజుగా నీ యొక్క అధికారాన్ని నువ్వు చలామణి చేయలేవు. నువ్వు రాజుగా అధికారాన్ని చలామణి చేయాలి అని అంటే కనుక నీవు ముందుగా యుద్ధం ఎలా చేయాలో నేర్చుకోవాలి. అదే రీతిగా ఇజ్రాయేల్ ప్రజలకి కూడా దేవుడు 40 సంవత్సరాలు అనేక మంది రాజులతోటి ఏ రీతిగా పోరాడాలి, ఏ రీతిగా ఒబే అవ్వాలి, ఏ రీతిగా దేవుని యొక్క కార్యం కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తూ 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 వచ్చి ఫైనల్గా కనానులో ఆయన తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా.
కాబట్టి దేవుడు నీ పట్ల ఒక వాగ్దానాన్ని కలిగి ఉన్నాడా? దేవుడు నా పట్ల ఈ వాగ్దానం కలిగి ఉన్నాడు. ఈ యొక్క 2026 సంవత్సరం నేను ఈ వాగ్దానం ఈ సంవత్సరం నేను పొందుకున్నాను, ఇంతవరకు కూడా నా జీవితంలో జరగలేదు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా? ఖచ్చితంగా అయితే కనుక దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతోటి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం, ఆయన చేసినటువంటి ప్రతి ప్రామిస్ కూడా ఏది కూడా తప్పిపోయేటువంటి వాడు కాదు. ఖచ్చితంగా అంతా కూడాను సున్నా అయినా కానీ పొల్లైనా కానీ తీసివేయడానికి వీల్లేదని చెప్పేసి పరిశుద్ధ గ్రంథాన్ని గురించి దేవుడు తెలియజేశాడు. అదే రీతిగా నీకు దేవుడు ఏ వాగ్దానం ద్వారా అయితే దేవుడు మాట్లాడాడో ఈ సంవత్సరం నిశ్చయముగా ఆ వాగ్దానాన్ని పొందుకునే తీరతావని దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా ఒక నోవహు తోటి దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటి అనంటే గనక నీ కొరకు నీవు ఒక ఓడను తయారు చేయని చెప్పేసి చెప్పాడు. ఆ ఓడని తయారు చేయడానికి సుమారు ఒక 120 సంవత్సరాల సమయం పట్టిందండి. ఆ నోవహు ఓడను తయారు చేస్తున్నటువంటి సమయంలో మరి ఆ కుటుంబస్తులు అందరూ కూడా ఆ యొక్క ఓడని కడుతున్నారు. దేవుడు ఏ ఏ కొలతలు చొప్పున ఏ ఏ చెక్క ద్వారా ఆ యొక్క ఓడని కట్టాలో, ఏ కీలు పూయాలనేది తెలియజేశాడో, ఎన్ని అరలు పెట్టాలి, ఎన్ని అంతస్తులు ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలని దేవుడు తెలియజేశాడో, అలాగే కడుతున్నటువంటి క్రమంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడాను నోవహుని గేలి చేశారు. నోవహు తాతకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నాడు? మనకి అసలు వర్షం అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటిది మరి దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడుతుంది. మరి ఆయన మరి గొప్ప మరి జల ప్రవాహం ద్వారా నాశనం చేయబోతున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. నోవహు తాతకేమైనా పిచ్చి పట్టిందా? తన ఆస్తిని పొలాలని అన్నీ అమ్మేసుకుని ఈ యొక్క ఓడను కడుతున్నాడు అని చెప్పేసి ఆ రోజు నవ్వుకున్నారు. 120 సంవత్సరాలు దేవుని యొక్క సువార్తని ఎంతగానో ఒక పక్కన దేవుని పని చేస్తున్నాడు, మరి ఒక పక్కన దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క ఉదయకాల సమయంలో నీతో కూడా అదే మాట్లాడుతున్నాడు. ఆయన నిశ్చయంగా వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు. ఆయన వాగ్దానాన్ని తప్పిపోయేటువంటి వాడు కాదు, వాగ్దానాలని వీగిపోయేటువంటి వాడు కాదు. ఆనాడు నోవహుతోటి దేవుడు వాగ్దానం చేశాడు. నిశ్చయముగా దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ప్రకారమే మరి 120 సంవత్సరాల తర్వాత గొప్ప జల ప్రళయం, ఆకాశం నుండి గొప్ప వరద, మరి భూమి యొక్క పునాదులు కదిలింపబడి భూమిలో నుండి కూడా జలధారలు క్రొమ్మరించబడుతున్నటువంటి సమయంలో నశించిపోతున్నటువంటి వారందరూ కూడాను ఆ యొక్క ఓడ దగ్గరికి వచ్చి నోవహుని అడుగుతున్నటువంటి వారుగా ఉన్నారు. కానీ అప్పటికే దేవుడు ఆ యొక్క నోవహు కుటుంబాన్ని దేవుడు ఏ ఏ జంతువులను జతల చొప్పున అందులో అమర్చమని చెప్పాడో మరి అమర్చిన తర్వాత దేవుడే ఆ యొక్క నోవహు యొక్క ఓడకి సీల్ వేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ యొక్క అంత్యకాల దినాల్లో కూడా దేవుడు తన యొక్క సేవకుల ద్వారా ప్రకటిస్తున్నాడు. దేవుడు తన యొక్క సేవకుల ద్వారా సువార్తని వెదజల్లుతున్నాడు. ఆనాడు నోవహు ప్రకటించింది 120 సంవత్సరాలు మాత్రమే. కానీ 2000 సంవత్సరాల నుండి కూడాను అనేక మంది ప్రవక్తలని చంపినటువంటి వారుగా ఉన్నారు. అనేక మంది సేవకుల్ని హింస పెట్టినటువంటి వారుగా ఉన్నారు. అయినా కానీ విస్తరింపబడుతుంది, సేవ విస్తరింపబడుతుంది. గంభీరమైనటువంటి స్వరాలతోటి గంభీరంగా సువార్త ప్రకటించబడుతుంది. హింస కలిగిన కొద్దీ కూడాను సువార్త గంభీరంగా ప్రకటించబడుతుంది. ప్రపంచం నలుమూలలకి, మారుమూల ప్రాంతాలకి, అటవీ ప్రాంతాలకి సువార్త ప్రకటింపబడుతుంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు. దేవుని యొక్క విశ్వసనీయత, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ నిశ్చయంగా ఆయన ఫుల్ఫిల్ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. నిశ్చయముగా మనం ఒప్పుకున్నది మనం
పట్టుకునేటువంటి వారంగా ఉన్నాం. మన నిరీక్షణ వీగిపోయేటువంటిదిగా అయితే కనుక లేదు. ఆయన మరలా ఆయన మొట్టమొదటిగా ఆయన ఏ రీతిగా ప్రవచనకర్తల యొక్క ప్రవచనాల నెరవేర్పు నిమిత్తము ఆయన ఈ భూమి మీదకి వచ్చారో, మొట్టమొదటిసారి ఆయన మనందరి పాపశాపాల నిమిత్తము సిలువకి అప్పగించుకొని ప్రాణత్యాగము ఒనర్చి మన కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళారో, మరలా రెండవ రాకడలో ఆయన రహస్య రాకడలో ఆయన రానయ్య ఉన్నారు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో చూసుకున్నట్లయితే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుందాము. వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా మనము నిశ్చయముగా వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడు ఆయన వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. మరి ఆ వాగ్దానాన్ని చేతపుచ్చుకోవడానికి, లేదంటే ఆ వాగ్దానాన్ని నువ్వు దేవుని పట్ల ఏ రీతిగా ఉంటానని ఈ సంవత్సరం నువ్వు వాగ్దానం చేసావో, ఏ తీర్మానం అయితే తీసుకున్నావో, అయ్యా నేను ప్రతిదినము కూడాను నీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాను, నీకు ఒబే ఉంటాను, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీకు దూరంగా అయితే నేను జరిగిపోను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీకు ఆయాసం కలిగించనని ఏ తీర్మానాలు అయితే తీసుకున్నావో ఆ తీర్మానాలకి కట్టుబడి నువ్వు జీవించగలుగుతున్నావా? హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన శిష్యులతోటి చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందుని విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును అని దేవుడు తెలియజేశాడు అన్నాడు. ఈరోజు కూడా దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఆయన స్థలము సిద్ధపరచ వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మరలా తిరిగి వచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నదండి. ఆయన నిశ్చయముగా మొట్టమొదటిసారి ఆయన గలతీ పత్రిక 4:4లో కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఏ రీతిగా పంపాడో అదే రీతిగా కాలము సంపూర్ణము అవుచున్నది. ఆయన రాకడ సమీపముగా ఉన్నది. ఆయన రాకడ సమీపముగా ఉన్నది. నిశ్చయముగా ఆయన సమీపముగా ఉన్నాడు అనేటువంటి సూచనలు కూడాను మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన తెలియజేశాడు. ఉలివల కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలకి జర మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, యుద్ధాలు, కరువులు, భూకంపాలు, అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తునని చెప్పేటువంటి వారు, ఇలా అనేకమైనటువంటి సూచనలు మీరు చూస్తారు. ఆ సమయంలో మీరు ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక, మరి కాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూద్దాము. 24వ అధ్యాయం మత్తయి సువార్త 32వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అంజూరపు చెట్టును చూచి ఒక్కొక్క ఉమ్మాను నేర్చుకోండి, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను, ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుడు చూచినప్పుడు ఆయన సమీపమనే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. హల్లెలూయా. మొట్టమొదటిసారి మనం చూసుకున్నాము గలతీలకు రాసినటువంటి పత్రిక 4:4లో కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. మొట్టమొదటిసారి ఆయన రాకడికి సూచనలు తెలియజేశారు. అదే రీతిగా ఇప్పుడు ఆయన రెండవసారి రానయ్యి ఉండేటువంటి సూచన కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. అది ఏంటి అని అంటే కనుక, అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు ఒక ఉపమానం తెలుసుకోండి. అది ఏంటి అని అంటే కనుక, ఆయన కాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను, వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను, ఆ ప్రకారం మీరు ఈ సంగతులన్నీ జరుగుడు చూచినప్పుడు ఆయన సమీపంలో ద్వారం దగ్గరే ఉన్నాడని మీరు తెలుసుకోండి అని చెప్తున్నాడు. నేటి కాలంలో మనం చూడలేదండి యుద్ధాలు, కరువులు, భూకంపాలు. ఇక్కడ అంజూరపు చెట్టు వసంతకాలము సమీపంగా ఉన్నది అని అంటే కనుక, అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక, ఇజ్రాయేల్ ప్రజలు మరలా తమ దేశానికి తిరిగి రావడానికి గురించి సూచిస్తుంది. అదే రీతిగా 1948లో వారు చెదరగొట్టబడినటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడాను మరలా వారి యొక్క స్వతంత్ర దేశాన్ని
వారు కట్టుకున్నటువంటి వారిగా అయితే కనుక ఉన్నారు. ఆ తర్వాత దేవుడు చెప్పినటువంటి ప్రతి సూచన కూడా మనం చూస్తున్నాం. కరువులు, భూకంపాలు, యుద్ధాలు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాలం సమీపంగా ఉంది. వసంత కాలం సమీపించింది కాబట్టి ఆయన గుమ్మములోనే ఉన్నాడు. ఏ క్షణమో ఏ గడియో తెలియదు. నిశ్చయంగా ఈ సూచనలన్నీ మనం చూస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ఆయన రాకడ సమీపంగా ఉన్నది. కాబట్టి నిర్లక్ష్య స్వభావంతో ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడేటువంటి వారంగా మనం ఉండాలి. ఎందుకొరకనంటే కనుక వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. మన కొరకు స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళానని చెప్పేసి తెలియజేశాడు. ఖచ్చితంగా ఆ స్థలానికి తీసుకువెళ్ళే నిమిత్తమే దేవుడు మరలా రానయ్యున్నాడు. కాబట్టి మనమందరం కూడాను సిద్ధ మనసు కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనం 5 విషయాలైతే కనుక మనం తెలుసుకున్నాము. ఆయనకి ఇదిగో మన మూలవాక్యము, ఇదిగో నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని చెప్పేసి దేవుడు తెలియజేశాడు. ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలే కాదండి, నేటి మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వ శరీరులకు దేవుడిని, సర్వ ప్రజలు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము కూడా సాధ్యమే, సమస్తము కూడా నేను సాధ్యపరచగలిగినటువంటి దేవుడని అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు మన ఎలాంటి స్థితిగతులకైనా కానీ సరిపోయినటువంటి దేవుడు, మరి సమర్థుడు అయినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని, ఆయన సార్వభౌమాధికారాన్ని, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనం మొదటగా తెలుసుకోవాలి. రెండవది, ఆయన సర్వశరీరులకు దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మూడవది, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. నాలుగో విషయం ఏంటి అని అంటే కనుక సమస్యలన్నీ కంటే కూడాను దేవుని పట్ల దృష్టి మనం కలిగి ఉండాలి. సమస్యలను మించి దేవుని పట్ల మనం దృష్టి కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి. ఐదవది ఏంటి అని అంటే కనుక గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని యొక్క విశ్వసనీయత. ఆయన మొట్టమొదటగా ఏదైతే కనుక వాగ్దానం చేసి ప్రవచనకర్తల యొక్క ప్రవచనాన్ని నెరవేర్పు నిమిత్తం మొట్టమొదటిసారిగా వచ్చాడో అదే రీతిగా రెండవసారి కూడాను ఆయన రానై ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన గుమ్మములోనే ఉన్నాడు. ఆయన ఒలీవల కొండ మీద ఏ సూచనలు అయితే తెలియజేశాడో ఆ సూచనలన్నీ నేటి కాలంలో మనం చూస్తున్నాము. నిశ్చయముగా ఆయన రాకడలో ఉన్నాము, ఆయన రాకడలో ఉన్నామనేటువంటి, స్ప్రింగ్ సీజన్లో ఉన్నామనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన రాకడ సమయం ఇది, ఆయన రాకడ సమయం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ వసంతకాలంలో కోయలలు అవి కూస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో మనం ఏమనుకుంటామని అంటే కనుక స్ప్రింగ్ సీజన్ అని చెప్పేసి అనుకుంటాము. అలాగే ఇప్పుడు ఈ సూచనలన్నీ మనం చూస్తున్నప్పుడు కూడా మనం అనుకోవాల్సింది ఒకటే, దేవుడు సమీపంగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తెరిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. వాగ్దానం చేసినటువంటి నమ్మదగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. నిశ్చయముగా ఆయన మనకి వాగ్దానం చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఆయన మనకి స్థలం సిద్ధపరచి వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ సూచనలన్నీ మనం చూస్తున్నాము. ఆ సూచనల ప్రకారం ఆయన సమీపంగానే ఉన్నాడు. ఇంకా మనలో ఇంకా ఆయాస్కరమైనవి, దేవునికి ఇష్టం లేనివి, దేవుణ్ణి మరి దుఃఖపెట్టేవి, ఇంకా ఏమైనా కానీ ఇంకా చిన్న చిన్న పొరపాట్లు, మైనర్ చిన్న మైనర్వి ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా కడిగి వేసుకుందాము, పరిశుద్ధపరచుకుందాము, దేవునికి లోబడి ఉందాము, దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకుందాము. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు కాబట్టి కడబూరం రోగంగానే మధ్యాకాశంలో కొనిపోబడేటువంటి వారముగా ఉందాము. అటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు ఆయన మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ఏల్ షదాయ్ దేవుడను నేను మాట్లాడుచున్నాను, ఏల్ షదాయ్ దేవుడను నేను మాట్లాడుచున్నాను. నా రాకడ బహు సమీపముగా ఉన్నది. నోవహు దినములలో జరిగినటువంటి రీతిగానే మనుష్య కుమారుని యొక్క రాకడ సంభవించబోచున్నది. నోవహు దినములలో జరిగినటువంటి రీతిగానే మనుష్య కుమారుని యొక్క రాకడ సమయములో కూడాను జరుగుచున్నది.
నిశ్చయముగా నేను గుమ్మములోనే నిలిచి ఉన్నాను. నిశ్చయముగా నేను గుమ్మంలోనే నిలిచి ఉన్నాను. సిద్ధపడిమా సంఘమా, ఏ క్షణమో ఏ ఘడియో మీరు ఎరుగరు గనుక సిద్ధపడిమా సంఘమా, బుద్ధి కలిగినటువంటి కన్యకలను పోలి సిద్ధపడిమా సంఘమా, బుద్ధి కలిగినటువంటి కన్యకలను పోలి సిద్ధపడిమా సంఘమా, నా రాకడ బహు సమీపముగా ఉన్నది. గుమ్మములోనే నేను నిలిచి ఉన్నాను. గుమ్మములోనే నిలిచి ఉన్నాను. సిద్ధపడినటువంటి వారిని మధ్యాకాశములోనికి కొనిపోబడు నిమిత్తము గుమ్మములోనే నిలిచి ఉన్నాను. ఇదే సర్వ సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములయ, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు సర్వ శరీరులకు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని మీరు మాట్లాడుతున్నారయ్యా. అవునయ్యా, మీరు సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడయ్యా. మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవయ్యా. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదయ్యా తండ్రి. అవునయ్యా, మీరు సర్వ శరీరులకు కూడా దేవుడవయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, సర్వ మానవాళిని కూడా అయ్యా సిద్ధపరచు నిమిత్తమే తండ్రి. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారని తండ్రి ప్రభా మేము గ్రహించుకున్నట్లు కృప చూపించండి అయ్యా. గుమ్మములో నిలిచి ఉన్నారని మీరు మాట్లాడుతున్నారయ్యా. ఇంకనూ కూడా తండ్రి మాలో మీకు ఆయాసకరమైనటువంటి మార్గాలు, నిన్ను గాయపరిచేటువంటి మా యొక్క ఆలోచనలు, తలంపులు, నోటి మాటలు, కన్ను దృష్టి ప్రతి ఒక్కటి కూడా సరిచేసుకుని తండ్రి నీ రాకడలో ఎత్తబడే గుంపులో తండ్రి మేమందరం కూడా ఉండుటకు కృప చూపించమని, నీ రాకడ ఆలస్యమైతే నీ చిత్తమైతే మరి ఒక మారు తండ్రి ఇటు రీతిగా తండ్రి అయా కూడుకొని తండ్రి నీ నామాన్ని మహింపరచడానికి ఘనపరచడానికి కృప చూపించమని నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది కార్యములు అనంత నాశనం, ప్రవేశనం సంపూర్ణ విజయం కలిగినగాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ కూడాను ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఈ వారం అంతా మీరు చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో, సమస్త విషయాల్లో దేవుడు మీకు, మీ కుటుంబానికి తోడై ఉండును గాక, ఆమేన్.